ఇప్పుడు వైన్ షాపుల నిర్వహణ అనేది ఎక్కడికక్కడ ఆదాయం పెంచుకుందామని చెప్పి గవర్నమెంట్లే బెల్ట్ షాపులు, ఈ షాపులు, ఆ షాపులు అన్నీ పెట్టి వైన్ షాపులు ఇచ్చడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు తాగి బైకుల మీద నడిపి యాక్సిడెంట్లకు గురి చేస్తున్నారు. కొంచెమన్నా ఆలోచించండి. వైన్ షాపు లేకపోతే, వైన్ లేకపోతే బతకలేరా? మందు లేకపోతే వేరే ఆదాయం లేవా? ఎంత తగ్గించాలో అంత తగ్గించేసి ఉంటే అసలు పూర్తిగా లేకపోయినా బతకలేరు. అసలు మందు తాగకపోతే ఉండరా? ఆ మందు తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా ఈ ఎక్సైజ్ విధానము ఇది మొత్తం అన్నీ ఆఫ్ చేయాలి. మందు అనేది మొత్తం పూర్తిగా బ్యాన్ చేయాలి. విచక్షణ లేకుండా ఏం చేస్తున్నారో వాళ్ళకి ఒళ్ళు తెలియకుండా చేస్తున్నారు. దాంట్లో ముమ్మాటికి ట్రావెల్స్ యాక్సిడెంట్లు వెనక ఆ కుర్రాడి తప్పైనా దానికి వెనకాల ప్రభుత్వానికే బాధ్యత. ఇష్టం వచ్చినట్టు మీరు షాపులు లైసెన్సులు అది ఇవ్వటం ఒకటి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వేరే చూసుకోండి అండి. ఇవన్నీ ఎందుకు వైన్ షాపులు పెట్టి? ఒకవైపు కమ్మగా చెప్తావు తాగొద్దు, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని, మళ్ళీ నువ్వు వెనకాల చేసేది ఏంటంటే ఎక్కడికక్కడ పర్మిషన్లు ఇస్తాను. సమాజంలో ఇటువంటి గుట్కాలు ఇవాళ కూడా అందరూ చేస్తున్నారంటే మీ అసమర్థ పాలన, మీ అసమర్థత కానీ వేరే ఒకటి కాదు. మీరు 24 గంటలు ఎందుకు వైన్ షాపులకు అనుమతిస్తున్నారండి? పొద్దున మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకే పెట్టండి. ఆ లిమిటెడ్ టైం పెట్టండి. అసలు అవసరమా? అదే డాక్టర్లు చెప్పారు రోజుకు పెగ్గు తాగాలని, ఇవన్నీ గుడ్డి చెప్పారు. అది లేకపోతే బతకలేము. మీ అసమర్థ ఇవన్నీ పెట్టుకుని ఎక్కడ చేయాలో అది నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాను, మెతక ఉండొద్దండి. మంత్రులందరినీ పరిగెత్తించాలి. ఎక్కడికక్కడ మీరు ఏ శాఖ మీరు పట్టుండాలి. ఎలా ఉంటే కష్టం.